ఓం శాంతి 19/7/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మమ్ములను చదివించేది ఎవరు అని తలుచుకొని సదా సంతోషంగా ఉండండి. ఇది కూడా మన్మనాభవయే. నిన్న మేము రాతి బుద్ధిగా ఉండేవారము, నేడు పారస బుద్ధి కలవారిగా అయ్యాము అని మీకు సంతోషం ఉంది. ప్రశ్న: భాగ్యము తెరుచుకునేందుకు ఆధారం ఏది? జవాబు: నిశ్చయం. ఒకవేళ అదృష్టం తెరుచుకునేందుకు ఆలస్యమైతే కుంటుతూ ఉండిపోతారు. నిశ్చయ బుద్ధి కలవారు బాగా చదువుకొని అతి వేగంగా ప్రగతిని సాధిస్తారు. ఏ విషయంలోనైనా సంశయం ఉంటే వెనుకనే ఉండిపోతారు. ఎవరు నిశ్చయ బుద్ధి కలవారై తమ బుద్ధిని పరంధామానికి పరిగెత్తిస్తూ ఉంటారో, తండ్రి వరకు చేరుకుంటారో, వారు సతో ప్రధానంగా అవుతారు. ఓం శాంతి. పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ తాము చదువుకొని ఏమవుతామో తెలిసి ఉంటుంది. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మేము సత్యుగ పారసపురానికి యజమానులుగా అవుతాము అని బుద్ధిలో ఉండాలి. ఈ దేహ సంబంధాలు మొదలైనవన్నీ బుద్ధి ద్వారా త్యజించాలి. ఇప్పుడు మనం పారస్పురానికి అధికారులుగా, పారస్నాతులుగా అవ్వాలి అని రోజంతా ఖుషీగా గడపాలి. పారస్పురి అని దేనిని అంటారు మీకు తెలుసు. అక్కడ ఇల్లు మొదలైనవి కూడా బంగారుతో తయారు చేయబడి ఉంటాయి. ఇక్కడైతే ఇటుకలు రాళ్లతో నిర్మించిన ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మీరు మళ్ళీ రాతి బుద్ధి నుండి పారస బుద్ధిగా అవుతారు. పారస్నాతులుగా చేయు తండ్రి వచ్చినప్పుడే రాతి బుద్ధి నుండి బంగారు బుద్ధి కలవారిగా చేస్తారు కదా. మీరిక్కడ కూర్చున్నారు. మనది ఉన్నతాతి ఉన్నతమైన పాఠశాల అని మీకు తెలుసు. దీనికంటే పెద్ద స్కూలు మరేది ఉండదు. ఈ పాఠశాల ద్వారా కోటాను కోట్ల పదమాపదం భాగ్యశాలులుగా, విశ్వ అధికారులుగా అవుతున్నారు అంటే పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. ఈ రాతిపురం నుండి పారసపురానికి వెళ్లేందుకు ఈ పురుషోత్తమ సంగమ యుగం ఉంది. నిన్న రాతి బుద్ధిగా ఉండేవారు నేడు పారస బుద్ధిగా అవుతూ ఉన్నారు. ఈ విషయం సదా బుద్ధిలో ఉన్నా అది మన్మనాభవయ అవుతుంది. పాఠశాలకు టీచర్ చదివించేందుకు వస్తారు. ఇప్పుడు టీచర్ రానే వస్తారు అని విద్యార్థి మనస్సులో ఉంటుంది. మన టీచరు స్వయం భగవంతుడు అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. వారు మిమ్మల్ని స్వర్గానికి అధికారులుగా తయారు చేస్తారు. కావున తప్పకుండా సంగమ యుగంలోనే వస్తారు. మనుషులైతే ఇంకా పిలుస్తూనే ఉన్నారు అని మీకు తెలుసు. కానీ భగవంతుడు ఇక్కడికి వచ్చేసారు. కల్పక్రితం కూడా ఇలాగే జరిగింది. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అని వ్రాయబడి ఉంది. ఎందుకంటే వారు రాతి బుద్ధి కలవారు, మీది వినాశకాలే ప్రీతి బుద్ధి, మీరు పారస బుద్ధిగా అవుతున్నారు. కావున మనుషులు వెంటనే అర్థం చేసుకునేలాగా ఏవైనా యుక్తులు ఆలోచించాలి. ఇక్కడ కూడా అనేక మందిని తీసుకొస్తారైనా శివబాబా బ్రహ్మ తనువు ద్వారా ఎలా చదివిస్తారు అని అడుగుతారు. ఎలా వస్తూ ఉండవచ్చో ఏమీ అర్థం చేసుకోరు. ఎంతో మంది సేవా కేంద్రాలకు కూడా వస్తూ ఉంటారు. నిశ్చయ బుద్ధి ఉంది కదా. అందుకే శివ భగవాను వాచ్ అని అందరూ చెప్తారు. శివుడే అందరికీ తండ్రి. కృష్ణుణ్ణి సర్వులకు తండ్రి అని అనరు. ఇందులో తికమక పడే విషయం ఏమీ లేదు. కానీ అదృష్టం ఆలస్యంగా తెరుచుకోవాలి అని ఉంటే కుంటుతూనే ఉంటారు. తక్కువగా చదివే వారిని కుంటేవారు అని చెప్పబడుతుంది. సంశయ బుద్ధి కలవారు వెనుక ఉండిపోతారు. నిశ్చయ బుద్ధి కలవారు, బాగా చదివేవారు ముందుకు పరుగులు తీస్తూ ఉంటారు. ఎంత సహజంగా అర్థం చేయించబడుతుంది. పిల్లలు ఎలాగైతే పరుగు తీసి గురిని తాకి తిరిగి వెనుకకు వస్తారో, అలా తండ్రి కూడా బుద్ధిని వేగంగా శివబాబా వద్దకు పరిగెత్తిస్తే సతో ప్రధానంగా అవుతారని చెప్తున్నారు. ఇక్కడ బాగా అర్థం చేసుకుంటారు కూడా. బాణము తగులుతుంది, మళ్ళీ వెలుపలికి వెళ్ళగానే సమాప్తం అయిపోతుంది. బాబా జ్ఞాన ఇంజెక్షన్ వేశారు అంటే ఆ నశ ఎక్కాలి కదా, కానీ పెరగనే పెరగదు. ఇక్కడ జ్ఞానామృతాన్ని తాగినప్పుడు ప్రభావం ఉంటుంది, వెలుపలికి వెళ్ళగానే మర్చిపోతారు. జ్ఞాన సాగరులు, పతిత పావనులు, సద్గతి దాత, ముక్తి దాత ఒక్క తండ్రేనని పిల్లలకు తెలుసు. వారే ప్రతి విషయంలో వారసత్వం అని ఇస్తారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలారా మీరు కూడా సంపూర్ణ సాగరులుగా అవ్వండి.
నాలో ఎంత జ్ఞానం ఉందో అంత మీరు కూడా ధారణ చేయండి. శివబాబాకు శారీరక నశ లేదు. తండ్రి చెప్తున్నారు, పిల్లలారా నేను సదా శాంతిగా ఉంటాను, మీకు కూడా దేహం లేనప్పుడు నశ ఉండేది కాదు, ఇది నా వస్తువు అనే శివబాబా అన్నారు. బ్రహ్మ తనువును కూడా అప్పుగా తీసుకున్నారు. అప్పుగా తీసుకున్నది స్వంతము కాదు కదా, కొద్ది సమయానికి మాత్రమే సర్వీస్ చేసేందుకు నేను ఇతడిలో ప్రవేశించి ఉన్నాను. ఇప్పుడు పిల్లలైన మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, భగవంతుడితో కలిసేందుకు పరుగు తీయాలి. ఎన్నో యజ్ఞాలు జపతపాలు మొదలైనవన్నీ చేస్తూ ఉంటారు, కానీ వారికి తండ్రి ఎలా లభిస్తారో కొంచెం కూడా తెలియదు. ఏదో ఒక రూపంలో భగవంతుడు వస్తారు అని భావిస్తారు. తండ్రి చాలా సహజంగా అర్థం చేయిస్తారు. ప్రదర్శనలలో కూడా మీరు అర్థం చేయించండి. సత్యుగ త్రేతాయుగాల ఆయువు కూడా వ్రాసి ఉన్నారు. అందులో 2500 సంవత్సరాల వరకు పూర్తి యాక్యురేట్గా ఉంటుంది. సూర్యవంశం తర్వాత చంద్రవంశం వస్తుంది. తర్వాత రావణ రాజ్యం ప్రారంభం అవ్వగానే భారతదేశం పతితంగా అవ్వడం ప్రారంభమైంది. ద్వాపర కలియుగాలలో రావణ రాజ్యం తిథి తారీఖులు వేయబడి ఉన్నాయి. మధ్యలో సంగం యుగాన్ని ఉంచండి. రతికుడు కూడా తప్పకుండా ఉండాలి కదా. ఈ రథంలో ప్రవేశించి తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. దీని ద్వారానే లక్ష్మీనారాయణులు తయారవుతారు. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సులభం. లక్ష్మీనారాయణుల వంశం ఎంత సమయం గడుస్తుందో తెలుపవచ్చు. మిగిలినవన్నీ హద్దులోని వంశాలు, ఇది బేహద్దు వంశం. ఈ అనంతమైన చరిత్ర భూగోళాలను తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఇది సంగం యుగం, మళ్ళీ దైవీ రాజ్యం స్థాపన అవుతూ ఉంది. ఈ రాతిపురము పాత ప్రపంచం వినాశనం అవ్వనున్నవి. వినాశనం అవ్వకుంటే నూతన ప్రపంచం ఎలా స్థాపన అవుతుంది? ఇప్పుడు న్యూ ఢిల్లీ అని అంటారు, కానీ న్యూ ఢిల్లీ ఎప్పుడు ఉంటుందో పిల్లలైనా మీకు తెలుసు. నూతన ప్రపంచంలో న్యూ ఢిల్లీ ఉంటుందంటే స్వర్గం. యమునా నదీ తీరంలో మహల్లు ఉంటాయి అని మహిమ కూడా చేస్తారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు న్యూ ఢిల్లీ అని పారసపురము అని అంటారు. సత్యుగంలోనే లక్ష్మీనారాయణల నూతన రాజ్యం ఉంటుంది. డ్రామా ఎలా ప్రారంభమవుతుందో కూడా మనుషులు మర్చిపోయారు. ముఖ్య పాత్రధారులు ఎవరెవరో తెలుసుకోవాలి కదా. పాత్రధారులైతే చాలా మంది ఉన్నారు, అందువలన ముఖ్య పాత్రధారులు మీకు తెలుసు. మీరు కూడా ముఖ్య పాత్రధారులుగా అవుతున్నారు. అందరికంటే ముఖ్యమైన పాత్రను మీరు అభినయిస్తూ ఉన్నారు. మీరు ఆత్మిక సమాజ సేవకులు. మిగిలిన వారంతా శారీరక భౌతిక సమాజ సేవకులు. వారు శరీరాలు అనుకుని శరీరాలకు సేవ చేస్తారు, మీరు ఆత్మలకు సేవ చేస్తూ ఉన్నారు తండ్రి ఆదేశానుసారం. మీరు ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. చదివేది కూడా ఆత్మనే. శరీరం చదువుతుంది అని మనుషులు భావిస్తారు. ఆత్మనే కర్మేంద్రియాల ద్వారా చదువుతుంది అని ఎవ్వరికీ తెలియదు. నేను ఆత్మ బ్యారిస్టర్ మొదలైన వారిగా అవుతాను ఇలా అనుకుంటారు కదా. ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి బాబా మనలను చదివిస్తారు. సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి. సంస్కారాలు తీసుకెళ్తారు, తర్వాత నూతన ప్రపంచంలో వచ్చి రాజ్యపాలన చేస్తారు. సత్యుగంలో రాజధాని ఎలా జరిగిందో అలాగే ప్రారంభం అవుతుంది. ఇందులో ఏది అడిగే అవసరమే లేదు. ముఖ్యమైన విషయం, దేహ అభిమానంలోకి ఎప్పుడు రాకండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఏ వికర్మలు చేయకండి. స్మృతిలో ఉండండి. లేదు అంటే ఏదో ఒక వికర్మ బరువు 100 రెట్లుగా అయిపోతుంది. ఇప్పుడు పాపం చేసినట్లయితే ఎముకలన్నీ ఒక్కసారిగా విరిగిపోతాయి. అందులో కూడా ముఖ్యమైన వికారం కామము. కొంతమంది పిల్లలు సతాయిస్తూ ఉన్నారు కనుక కొట్టాల్సి వస్తుంది అని అంటారు, కానీ ఇది ఎవ్వరూ అడగాల్సిన అవసరం లేదు. దీనిని చాలా చిన్న పాపం అని అంటారు. మీ తలపై జన్మ జన్మల పాపం ఉంది, మొదట వాటిని భస్మం చేయండి. తండ్రి పావనంగా అయ్యేందుకు చాలా సహజమైన ఉపాయం తెలిపిస్తారు. మీరు ఒక్క తండ్రి స్మృతి ద్వారా పావనంగా అవుతారు. భగవాను వాచ, పిల్లలారా నేను ఆత్మలైన మీతో మాట్లాడతాను. మరి ఏ ఇతర మనుషులు ఎవ్వరు ఇలా ఆత్మలుగా భావించరు. వారు తమను తాము శరీరంగానే భావిస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను ఆత్మలకు అర్థం చేయిస్తాను. ఆత్మ పరమాత్మల మేళ జరుగుతుంది అని కూడా పాడతారు. ఇందులో శబ్దము మొదలైనవి చెయ్యరాదు. ఇది చదువు. దూర దూరాల నుండి తండ్రి వద్దకు వస్తారు.
పోను పోను నిశ్చయ బుద్ధి కలవారికి చాలా జోరుగా ఆకర్షణ అవుతుంది. ఇప్పుడు ఇంకా స్మృతి చేయడం లేదు కనుక అంతగా ఆకర్షణ ఎవ్వరికీ కలగడం లేదు. ప్రయాణం నుండి తిరిగి వాపస్ వచ్చేటప్పుడు ఇంటికి సమీపానికి రాగానే ఇల్లు గుర్తుకొస్తుంది. పిల్లలు గుర్తుకొస్తారు. ఇల్లు చేరగానే సంతోషంగా కలుస్తారు. సంతోషం పెరుగుతూ ఉంటుంది. మొదట భార్య గుర్తుకు వస్తుంది. తర్వాత పిల్లా పాపలు మొదలైన వారు గుర్తుకొస్తారు. ఇంటికి వెళ్తున్నాము అని మీకు గుర్తుకొస్తుంది. అక్కడ తండ్రి పిల్లలు మాత్రమే ఉంటారు. డబల్ ఖుషి ఉంటుంది. మన ఇల్లు అయిన శాంతి ధామానికి వెళ్తాం. మళ్ళీ రాజధానిలోకి వస్తాం. స్మృతి చేస్తే చాలు. తండ్రి చెప్తున్నారు, మన్మనాభవ, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. తండ్రి పిల్లలైన మిమ్మల్ని పుష్పాలుగా చేసి కళ్ళపై కూర్చోబెట్టుకొని జతలో తీసుకెళ్తారు. కొద్దిగా కూడా కష్టం ఉండదు. దోమల గుంపు ఎలా వెళ్తుందో అలా ఆత్మలైన మీరు కూడా దోమల వలె తండ్రి వెంట వాపస్ వెళ్తారు. పావనంగా అయ్యేందుకు మీరు తండ్రిని స్మృతి చేస్తారు, ఇంటిని స్మృతి చెయ్యరు. బాబా దృష్టి మొట్టమొదట పేద పిల్లలపైనే పడుతుంది. బాబా పేదల పెన్నిది కదా. మీరు కూడా గ్రామాలలో సర్వీస్ చేసేందుకు వెళ్తారు. తండ్రి చెప్తున్నారు, నేను కూడా మీ గ్రామానికి వచ్చి దానిని పారస్పురంగా చేస్తాను. ఇప్పుడు ఇది నరకం, పాత ప్రపంచం. దీనిని తప్పకుండా పడగొట్టాలి. నూతన ప్రపంచంలో క్రొత్త ఢిల్లీ ఉంటుంది. అది సత్యుగంలోనే ఉంటుంది. అక్కడ రాజ్యం కూడా మీదే ఉంటుంది. కల్పక్రితం వలె మేము మళ్ళీ మా రాజధానిని స్థాపన చేస్తాము అనే నష ఎక్కుతుంది. మేము ఇటువంటి భవనాలు తయారు చేస్తామని అనరు. మీరు అక్కడికి వెళ్ళగానే ఆటోమేటిక్గా ఇల్లు తయారు చేయడం ప్రారంభిస్తారు స్వర్గంలో. ఎందుకంటే ఆత్మలో ఆ పాత్ర నిండి ఉంది. ఇక్కడ కేవలం చదువుకునే పాత్ర ఉంది. అక్కడ ఇలా ఇలా భవనాలు తయారు చేస్తాము అని దానంతకదే మీ బుద్ధిలోకి వస్తుంది. కల్పక్రితం వలె తయారు చేయడం ప్రారంభిస్తారు. ఆత్మలో కూడా ముందే రచింపబడి ఉంది. ఏ మహల్లులో అయితే మీరు కల్పకల్పము ఉంటారో ఆ మహల్లనే తయారు చేస్తారు. ఈ విషయాలను క్రొత్త వారు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. మేము వచ్చి క్రొత్త పాయింట్లను విని రిఫ్రెష్ అయిపోతాము అని మీరు అనుకుంటారు. క్రొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. తండ్రి చెప్తున్నారు, పిల్లలారా, నేను సదా ఈ రథము బ్రహ్మబాబా శరీరంపై సవారీ చేసేందుకు ఇందులో నాకు సుఖం అనిపించదు. నేను పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు వస్తాను. నేను బ్రహ్మ శరీరము అని ఎద్దుపై, నందిపై సదా కూర్చొని ఉన్నానని కాదు. రాత్రింబవళ్ళు ఎద్దుపై కూర్చొని విహరించేందుకు అవుతుందా? తండ్రి క్షణంలో వస్తారు, వెళ్ళిపోతారు. సదా కూర్చొని ఉండాలి అనే నియమం ఏమీ లేదు. తండ్రి ఎంత దూరం నుండి చదివించేందుకు వస్తున్నారు. అది తండ్రి ఇల్లు పరంధామం. పంజరంలో చిలుక చిక్కుకున్నట్లు రోజంతా శరీరంలో ఇక్కడ కూర్చోరు. ఇందులో సుఖం ఉండదు. మీకు అర్థం చేయించేందుకు నేను ఈ శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను. జ్ఞానసాగరులైన తండ్రి మనల్ని చదివించేందుకు ఇక్కడికి వస్తారని మీరంటారు. మరి సంతోషంతో రోమాలు నిక్కబొడుచుకోవాలి. ఆ సంతోషము మరి తగ్గిపోరాదు. ఈ బ్రహ్మబాబా అయితే స్థిరంగా కూర్చొని ఉన్నారు ఒకే ఎద్దుపై. బ్రహ్మబాబా శరీరంలో ఇద్దరు సదా సవారీ చేయగలరా? శివబాబా తమ ధామంలో ఉంటారు, ఇక్కడికి వస్తారు. వచ్చేందుకు సమయం ఏమీ పట్టదు. రాకెట్ ఎంత వేగంగా వెళ్తుందో చూడండి. శబ్దం కంటే వేగంగా వెళ్ళిపోతుంది. ఆత్మ కూడా చాలా చిన్న రాకెట్. ఆత్మ ఎలా పరిగెడుతుంది అంటే ఇక్కడ నుండి క్షణంలో లండన్కు వెళ్ళిపోగలరు. క్షణంలో జీవన్ముక్తి అని గాయనం ఉంది. బాబా స్వయం కూడా ఒక రాకెట్. బాబా చెప్తున్నారు, నేను మిమ్మల్ని చదివించడానికి వస్తాను, మళ్ళీ నా ఇంటికి వెళ్ళిపోతాను. ఈ సమయంలో చాలా బిజీగా ఉంటాను. దివ్య దృష్టి దాతను కనుక భక్తులను కూడా సంతోషపరచాల్సి వస్తుంది. మీకైతే చదివిస్తాను, భక్తులకు సాక్షాత్కారం జరగాలి అని మనస్సు ఉంటుంది, లేక ఏదో ఒకటి కావాలి అని ప్రార్థిస్తూ ఉంటారు. ఎక్కువగా జగదంబ వద్ద అడుక్కుంటూ ఉంటారు. మీరు జగదంబలు కదా. మీరు విశ్వ చక్రవర్తి పదవిని భిక్షగా ఇస్తారు. పేదలకు భిక్షం లభిస్తుంది. మీరు కూడా పేదవారే కనుక శివబాబా స్వర్గ చక్రవర్తి పదవిని దానంగా ఇస్తారు. దానం అంటే మరేమో కాదు, కేవలము తండ్రిని స్మృతి చేస్తే
మీ వికర్మలు పాపకర్మ అంతా వినాశనం అవుతుంది అని అంటారు. శాంతిధామానికి వెళ్ళిపోతారు. నన్ను స్మృతి చేస్తే మీ ఆయువు కూడా పెరుగుతూ ఉంటుంది అని నేను గ్యారంటీ ఇస్తాను. సత్యుగంలో మృత్యువు అను పేరే ఉండదు. అది అమరలోకం. అక్కడ మృత్యువు పేరు ఉండదు. కేవలం ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని ఆత్మ తీసుకుంటుంది. మరి దానిని మృత్యువు అని అంటారా? అది అమరలోకం. మేం వెళ్ళి చిన్న బిడ్డగా అవుతాము అని సాక్షాత్కారం అవుతుంది. ఇది సంతోషించే విషయం. ఇప్పుడు వెళ్ళి బిడ్డగా పుట్టాలి అని బాబాకు కూడా అనిపిస్తుంది. బ్రహ్మ బాబాకు శ్రీకృష్ణుడి జన్మ జరుగుతుంది. నోటిలో బంగారు స్పూన్ ఉంటుంది అని తెలుసు. తండ్రికి అపురూపమైన ఏకైక బిడ్డ నేను. తండ్రి నన్ను దత్తత చేసుకున్నారు. నేను అపురూపమైన కుమారుడను కనుక బాబా నన్ను ఎంతగా ప్రేమిస్తారు అంటే వారు నాలోనే ప్రవేశిస్తారు. బ్రహ్మబాబా ఇలా అంటారు. ఇది కూడా ఒక ఆటే కదా. ఆటలో సదా సంతోషం ఉంటుంది. తప్పకుండా చాలా చాలా భాగ్యశాలి రథం అని కూడా మీకు తెలుసు. జ్ఞాన సాగరులు అని ఎవరికి మహిమ ఉందో వారి ఇతరుల్లో ప్రవేశించి మీకు జ్ఞానమునిస్తారు. పిల్లలైన మీకు చాలా సంతోషించే విషయం ఏమి అంటే భగవంతుడే వచ్చి చదివిస్తున్నారు. భగవంతుడు వచ్చి స్వర్గ రాజ్యాన్ని స్థాపిస్తారు. మీరు వారి పిల్లలు, కానీ నరకంలో ఎందుకున్నాము అని ఇది ఎవరి బుద్ధిలోకి రావడం లేదు. మీరు భాగ్యశాలురు. విశ్వాధికారులుగా అయ్యేందుకు చదువుకుంటూ ఉన్నారు. ఇటువంటి చదువు పైన ఎంత గమనం ఉంచాలి? మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు యాత్ర పూర్తి అయింది. మొదట మేము మా ఇల్లు అయిన శాంతిధామానికి వెళ్తాము, తర్వాత మళ్ళీ మా రాజధానిలో వస్తాము అనే డబల్ ఖుషీలో ఉండాలి. సెకండ్ పాయింట్. తలపై ఏదైతే జన్మ జన్మల పాప భారం ఉందో దానిని భస్మం చేసుకోవాలి. దేహ అభిమానంలోకి వచ్చి ఏ వికర్మ అనగా పాపకర్మ చేరాదు. వరదానము. శ్రేష్ఠ సంకల్పాల సహయోగము ద్వారా అందరిలో శక్తిని నింపే శక్తిశాలి ఆత్మాభవ. సదా శక్తిశాలి భవ అనే వరదానాన్ని ప్రాప్తి చేసుకొని సర్వాత్మలలో శ్రేష్ఠ సంకల్పాల ద్వారా బలము నింపే సేవ చేయాలి. ఎలాగైతే ఈ రోజులలో సూర్యశక్తిని జమ చేసుకొని చాలా పనులు సఫలం చేసుకుంటారు, అలా శ్రేష్ఠ సంకల్పాల శక్తి ఎంత జమ చేసుకోవాలి అంటే తద్వారా ఇతరుల సంకల్పాలలో బలము నింపండి. ఈ సంకల్పము ఇంజెక్షన్ చేసే పని చేస్తుంది. దీని ద్వారా లోపలి వృత్తిలో శక్తి వస్తుంది. అందువలన ఇప్పుడు శ్రేష్టమైన భావన లేక శ్రేష్ట సంకల్పము ద్వారా పరివర్తన చేయాలి. ఇప్పుడు ఈ సేవ అవసరం ఉంది. స్లోగన్. మాస్టర్ దుఃఖహర్తగా ఈ దుఃఖాన్ని కూడా ఆత్మిక సుఖంలోకి పరివర్తన చెయ్యండి. ఇదే మీ శ్రేష్టమైన కర్తవ్యం. అవ్యక్త ఇషారా. సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా కావటానికి బాప్ దాదా తెలియజేస్తున్నారు. కొంతమంది పిల్లలు అప్పుడప్పుడు గొప్ప ఆటను చూపిస్తారు. వ్యర్థ సంకల్పాలు ఎంత ఫోర్స్గా వస్తాయి అంటే వాటిని కంట్రోల్ చేసుకోలేరు. తర్వాత ఆ సమయంలో ఏం చేయాలి? జరిగిపోయింది కదా అని అంటారు. ఆపుకోలేరు కనుక ఏం వస్తే అది చేసేసాము అని అంటారు. కానీ వ్యర్థం కోసం కంట్రోలింగ్ పవర్ కావాలి. ఎలాగైతే ఒక సమర్థమైన సంకల్పానికి 16 రెట్ల ఫలం లభిస్తుందో అలాగే ఒక వ్యర్థ సంకల్పం యొక్క లెక్కాచారం ఉదాసీనులుగా అవుట, వ్యాకుల పడుట, సంతోషం మాయమవ్వడం, ఇది కూడా 1కి చాలా రెట్ల లెక్కాచారంతో అనుభవం అవుతుంది. ఓం శాంతి.